ఆచి చికెన్ మసాలా. జనసేన ఎల్పీ సమావేశంలో కీలక అంశాలు తెర మీదకొచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన భేటీలో కూటమి సమన్వయం ప్రధాన ఎజెండాగా మారింది. తాము గౌరవిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదంటూ జనసేన ఎమ్మెల్యేలు నేతలు అధినేత ముందు గొంతెత్తడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నోవాటల్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎల్పీ సమావేశం నిర్వహించారు. జనసేన ఎమ్మెల్యేలు నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కూటమిలోని సమస్యలను పవన్ కళ్యాణ్ ముందుంచారు. టీడీపీతో సమన్వయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యేలు నేతలు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట జనసేనకు న్యాయం జరగడం లేదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇతర అంశాల్లోనూ జనసేన పార్టీకి అన్యాయం జరుగుతోందని తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నా టీడీపీ నుంచి అదే స్థాయి గౌరవం దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పై స్థాయిలో సీఎం చంద్రబాబు, లోకేష్ సహకారం ఉన్నప్పటికీ కింది స్థాయిలో వారి ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఆయా సమస్యలపై త్వరలో జరిగే కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. చాలా మంది జన సైనికులు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు. ఏదైతే జనసేన నెగ్గిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన నోటీసులో వచ్చింది. మేము ఉన్న చోట వాళ్ళకి ఎలా అయితే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారో అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాబోతోంది కోఆర్డినేషన్ మీటింగ్లో. మరోవైపు ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సభ్యత్వ నమోదుపైన జనసేన ఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ బలోపేతంతో పాటు కొత్త నాయకత్వం నియామకంపైన పలు కీలక సూచనలు చేశారు. పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి జనసేన నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో వివాదాలు రాకుండా చూసుకోవాలని, ఇన్ఛార్జీలను కలుపుకొని వెళ్లాలని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన జనసేన ఎల్పీ సమావేశంలో కీలక అంశాలు చర్చకు రాగా ఆ పార్టీ నేతల అసంతృప్తి, ఆవేదనతో కూటమి సమన్వయంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టబోతుండడం ఆసక్తిగా మారుతోంది.